నమస్కారం. నువ్వేనా? నమస్కారం. మీ ఇల్లు? ఏం పర్లేదు తల్లి, కూర్చో. 2015 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావు. 5 సంవత్సరాలు జగన్ ప్రభుత్వంలో డిఎస్సి రాలేదు. చంద్రబాబు నాయుడు సారు, లోకేష్ గారు హామీ ఇచ్చినప్పుడు నువ్వు నమ్మినావా డిఎస్సి వస్తుంది, గవర్నమెంట్ వస్తే? అవును సార్, నమ్మాను. ఎందుకు? బలంగా నమ్మాను సార్. ఎందుకంటే ముందు కూడా అనేక డిఎస్సి నిర్వహించిన ఘనత మన చంద్రబాబు సార్ గారి సార్. కాబట్టి నేను కంపల్సరీ విశ్వసించాను సార్. విశ్వసించి బాగా హార్డ్ వర్క్ చేశాను సార్. హార్డ్ వర్క్ చేశాను. అవును సార్. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో మాట ఇచ్చినాడు. అవును సార్. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సార్ జగన్ పార్టీ ఎన్ని కేసులు వేసింది? దాదాపుగా 150 పైన వేసారు సార్. పైన కేసులు సార్. రీసెంట్ గా కూడా ఒకటి వేసారు సార్. అది మరి ఆ కేసులన్నీ క్లియర్ చేసి లోకేష్ గారు డిఎస్సి నిర్వహిస్తాడని అనుకున్నారా? అవును సార్, 100% సార్. ఎందుకంటే ఒక్కొక్క కేసు మేము స్టడీ చేస్తున్నాం సార్. ప్రతి కేసు గెలిచిందా లేదా అని చూస్తూనే ఉన్నాం సార్. చూస్తుంటే అన్ని కేసులు గెలిచారు సార్. ఆ విశ్వాసం అయితే ఉండింది సార్. నమ్మకం ఉంది. అవును సార్, నమ్మకం ఉంది సార్. నువ్వు 17 నుంచి ఎక్కడెక్కడ ప్రిపేర్ అయినావు? ఏ రకంగా? సార్ 2017 నుంచి మామూలుగా ఎక్కడ కోచింగ్ కూడా చదువుతా ఉంటాయి సార్. గురుకుల పాఠశాలలో పనిచేస్తూ చదువుకుంటా ఉంటాయి సార్. ఆ తర్వాత 2019లో డిఎస్సి వచ్చింది. అక్కడ నేను డిస్టర్బ్ అయ్యాను సార్. గుండెమల్లో డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ వెస్ట్ గోదావరికి వెళ్ళాను సార్. అక్కడ 5 years పనిచేశాను సార్ ఎంజేపీలో. అక్కడ నుంచి నేను నల్గొండ వెళ్ళాను సార్. జానకాయని నల్గొండ వెళ్ళాను సార్. కూలి పని? అవును సార్, కూలి పని. సీతాఫలకాయ కూడా అమ్మాను సార్. కరోనా టైంలో తినడానికి లేకుంటే కరోనా టైంలో సీతాఫలకాయలు అమ్మాను సార్. కొండలకు పోయి ఆ సీతాఫలకాయలు తీసుకొచ్చి అక్కడ ముస్లిమ్స్ కొనేవాళ్ళు సార్, హిందూపూర్ నుంచి. ఆ కొండలో నుంచి తీసుకెళ్ళి అక్కడ అమ్మాను సార్. మా ఫ్యామిలీ అందరూ, మేము మొత్తం ఇప్పుడు చిన్నపిల్లలతో సహా 10 మాకు 68 సెంట్లు ఉంది సార్. 68 సెంట్లు సార్. మరి ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళు చేస్తా అంటే 60 ఉద్యోగాలు కొనుక్కున్నారు మీరు డబ్బులు ఇచ్చేది. అవును సార్. ఆ విషయం మీద మేము కర్నూలు కూడా వెళ్ళాం సార్. కర్నూలు వెళ్ళి అక్కడ కూడా మాకు అలానే అనిపించాం సార్. అయితే అవన్నీ అవాస్తవం సార్. ఎందుకంటే ప్రతిదీ సార్ మెరిట్ లిస్ట్ వదిలారు, తర్వాత వచ్చేసి జనరల్ లిస్ట్ వదిలారు, సెలక్షన్ లిస్ట్ వదిలారు, అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా మేము సెల్లో చూసుకుంటాం సార్. దాన్ని ఎక్కడ కూడా అవకతవకలు జరిగింది సార్. ఎస్టీ కేటగిరీలో నాకు వచ్చేసి జనరల్ మెరిట్ లిస్ట్లో 327 సార్ నా ర్యాంకు. అయితే సెలక్షన్ లిస్ట్లో 64వ నెంబర్ సార్ నాకు. 103 పోస్టులు సార్. నేను ఇంగ్లీష్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను సార్ ఎస్టీ కేటగిరీలో. కరెక్ట్గా ఆర్డర్ ప్రకారమే ఇచ్చారు సార్. ఎక్కడ కూడా అవకతవకలు లేదు సార్. మాకు ఎస్టీ కేటగిరీలో 103లో 6 పోస్టులు వచ్చాయి సార్. ఒకటి అమ్మాయికి వెళ్ళింది, మిగతా 5 వచ్చేసి జనరల్ సార్. నేను 5వ వార్డు సార్. మా ఎస్టీ కేటగిరీలో 5వ వార్డు సార్. నా తర్వాత కూడా ఇంకో పోస్ట్ వచ్చింది సార్. గవర్నమెంట్ లోకేష్ గారు పారదర్శకంగా డిఎస్సి నిర్వహించినారు. ఇది మీ కష్టం. మీ కష్టం 2017 నుంచి డిఎస్సి కొట్టాలని ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఆన్లైన్ కోచింగ్ కూడా చాలా తీసుకున్నాను సార్. ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను. చాలా సార్లు స్ట్రగుల్ పడ్డాను సార్. చాలా స్ట్రగుల్ పడ్డాను. అప్పులు చేసుకున్నాము రకరకాలుగా. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా డిఎస్సి ఉంటుందని యువగలంలో చెప్పారు సార్. ఆ యువగలంలో చెప్పడం వల్ల మేము కొంచెం మేల్కొని, మేము కానీ మా మిత్రులు కానీ మనకి ఇదే అవకాశము, లేకపోతే ఇంకా ఏది లేదు అన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ డిఎస్సి వదలలేదు సార్. డిఎస్సి వదులుతానని చెప్పారు కానీ వదలలేదు సార్. వదలకుండా వెళ్ళిపోయారు సార్. తర్వాత యువగలంలో ఇచ్చిన దాన్ని బట్టి మేమందరూ, మా ఫ్రెండ్స్ కానీ మేమందరూ, అక్కడ కొలీగ్స్ కానీ వాళ్ళందరూ కలిసి నేను ఇంటికి కూడా వచ్చేవాడిని కదా సార్. ఆ దసరా హాలిడేస్ కావచ్చు, లేదా సమ్మర్ వెకేషన్ ఉంటుంది కదా సార్. సమ్మర్ వెకేషన్ 45 రోజులు కూడా నా భార్య పిల్లలను వదిలేసి, మా తల్లిదండ్రులను వదిలేసి నేను నల్గొండకి వెళ్ళిపోయాను సార్. ఆ వచ్చే డబ్బులు 24,000తోనే నేను కొడితే వీళ్ళందరినీ బాగా చూసుకోవచ్చు అనే అభిప్రాయంతో వెళ్ళిపోయాను సార్. అనుకునే సార్ ఊర్లో కూడా ఏంది ఎప్పుడు చదివినా ఈ ఏజ్ అయిపోతుంది, ఇప్పుడు నాకు 41 సార్, యాక్చువల్గా 41 years అని అందరూ అనేవాళ్ళు సార్. కానీ నేను పట్టు వదలకుండా ప్రభుత్వం మీద నమ్మకం సార్. కంపల్సరీ ప్రతి ఏటా డిఎస్సి అంటే ఈసారి నేను కొట్టుకోగలను అనే ఉద్దేశంతో వెళ్ళాను సార్. మా తల్లిదండ్రులు కూడా సునుపురాలు కాల్చడము, కట్టెలు మోయడం, మడక్సిరకు కూడా తీసుకెళ్లారు సార్. కట్టెలు సార్. కొండల నుంచి కట్టెలు. అవును సార్. టౌన్లో అమ్మేవాళ్ళం సార్. 5 రూపాయలు 10 రూపాయలు. అప్పటి నుంచి నాకు తెలుసు సార్. నేను కూడా కొన్నిసార్లు గోవిందపురం, నీలకంఠాపురం, ఇరగిరెడ్డి వాళ్ళ ఊరు అక్కడ కూడా నేను కూడా మోసుకుపోయాను సార్. మోసుకుపోయి కట్టెలు. తర్వాత అప్పుడు అంగన్వాడీ కూడా కట్టెలు ఎంత వచ్చేది? 5 రూపాయలు 10 రూపాయలు సార్. 5 రూపాయలు 10 రూపాయలు వచ్చేస్తాయి అంతే సార్. 14లో ఇంకా మా చెల్లికి పెళ్లి చేసాం సార్. ఆర్థిక పరిస్థితులు బాగాలేక మేమందరూ దొడ్డబళ్ళాపురం వెళ్ళాం సార్. అక్కడ నుంచి మళ్ళీ కూడ్లిగేట్, అక్కడ ఫ్యాబ్ ఇండియా కంపెనీలో కూడా పనిచేసాను. తర్వాత అక్కడ నుంచి నేను వొకేషనల్ కాలేజ్లో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తాను సార్, ఇంగ్లీష్. తర్వాత గుడిబండ కాలేజ్లో పనిచేశాను సార్. అలా పనిచేసుకుంటూ సంపాదించుకుంటూనే
ఓ 10,000 20,000 వెనకేసుకుంటూ కోచింగ్ వెళ్ళి కష్టపడి పని చేసి చదువుకున్నాను సార్. ఏ పని చేసి కట్టెలు అమ్ముకొని కష్టపడి నీ కొడుకు చదివించినందుకు